డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం సిబిఎస్ ఎన్సిఆర్టి క్లాస్ 7 మ్యాథమెటిక్స్ చాప్టర్ 4ని చెప్పుకుందాం. ముఖ్యంగా దసరా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి నేను గెస్ చేసిన దాని ప్రకారం చాప్టర్ 4 అనేది స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోని చూసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. The students who are interested, listen carefully how to understand the concept and how to analyze the concept, how to implement the concept. These are 3 important. అర్థం చేసుకోవటం, ఇంప్లిమెంట్ చేయటం అనే 2 కాన్సెప్ట్లు మనం ఇక్కడ జనరల్గా మ్యాథమెటిక్స్లో చేస్తాం. ఇప్పుడు దీన్ని ఎలాగ అనేది చూద్దాం. సో ఫస్ట్ టైటిల్ చూడండి, ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ లెటర్స్ అండ్ నెంబర్స్. ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంది? ఒక ఈక్వేషన్ ఫామ్, ఒక సెంటెన్స్ ఫామ్, ఒక సెంటెన్స్. మ్యాథమెటిక్స్లో సెంటెన్స్ లాగా రాస్తూ ఉంటే టైం టేకింగ్ ప్రాసెస్ టైం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ టైం తగ్గించడం కోసం మనం చేసే మెథడాలజీ, అంటే చేసే వర్క్ కానీ, చేసే లెక్కలు కానీ, చేసే అనాలిసిస్ కానీ ఏది కూడా తప్పు కాకుండా కరెక్ట్గా రాయడానికి అంత పెద్ద ఎక్స్ప్రెషన్, అంత పెద్ద వాక్యాలని, సెంటెన్స్ని చిన్న షార్ట్ ఫామ్లోకి లెటర్స్, నెంబర్స్ ఫామ్లో రాసి అనలైజ్ చేసే దానికోసమే ఈ చాప్టర్ మనం చెప్పారు. ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ లెటర్స్ అండ్ నెంబర్స్. సో ఈ చాప్టర్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏమిచ్చారు? ద నోషన్ ఆఫ్ లెటర్ నెంబర్స్. నోషన్ అంటే తెలుగులో భావన అంటారు, అంటే ఫీలింగ్, ఆప్షన్. ఓకేనా? ఈ లెటర్ నెంబర్స్ బేస్ చేసుకుని ఏంటిది అని చెప్పడం కోసమే నోషన్ అంటే ఏంది? భావన. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు అర్థం చేసుకొని చాలా ఇంపార్టెంట్. అందువల్లనే నేను టెక్స్ట్ బుక్ చూస్తూ దానిలో ఉన్న లెటర్స్, వర్డ్స్ను కూడా బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. కాబట్టి మీకు ఇది ఇంకా ఈజీగా ఉండటం కోసం, అర్థం కావడం కోసం చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఏమన్నాడు? ఇన్ దిస్ చాప్టర్ we shall look at a concise way of expressing mathematical relations and patterns. అంటే మనం గతంలో నేర్చుకున్న మ్యాథమెటికల్ ప్యాటర్న్స్ని, రిలేషన్స్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎక్స్ప్రెషన్ ఫామ్లో తీసుకొస్తాము. సో ఏం చెప్తున్నాను ఇక్కడ? ఏ కన్సైజ్ వే ఆఫ్ expressing mathematical
రిలేషన్స్ అండ్ ప్యాటర్న్స్. అది మన ఈ చాప్టర్ యొక్క టార్గెట్. కన్సైజ్, చూడండి, కన్సైజ్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ మ్యాథమెటికల్ రిలేషన్స్ అండ్ ప్యాటర్న్స్. మీరు ప్రీవియస్ చాప్టర్లో నేర్చుకున్న మ్యాథమెటికల్ రిలేషన్స్ని, ప్యాటర్న్స్ని, వాటిని ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి తీసుకొస్తాం. ఇది ఏం చేస్తుందంటే, హౌ దిస్ హెల్ప్ అస్ ఇన్ థింకింగ్ అబౌట్ ది రిలేషన్షిప్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ వై దే మే హోల్డ్ ట్రూ. ఇవన్నీ మనం చూస్తాం దీంట్లో. ఎలా థింక్ చేయాలి, ఏ విధంగా ప్యాటర్న్స్ని, రిలేషన్షిప్స్ని ఫామ్ చేయాలి, తర్వాత వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే ఇది రాంగ్ కాకుండా వాటిని ట్రూ బేస్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో దానికి ఫస్ట్ స్టార్ట్ విత్ సమ్ ఎగ్జాంపుల్. నేను మీకు డైరెక్ట్గా మీరు టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలో అలా బేస్ చేసుకుని చెప్తున్నాను. మీరు కూడా దాన్ని అర్థం చేసుకుంటా చూడండి, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది చదివేటప్పుడు. చూడండి, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమిచ్చాడు? సబ్నం ఈజ్ 3 years older than అబ్తాబ్. సో ఈ సెంటెన్స్ మీరు చదివిన తర్వాత అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ ఎస్పెషల్లీ సబ్నం ఈజ్ 3 years older than అబ్తాబ్. ఏమనండి? షబ్నం ఈజ్ 3 years older than అబ్తాబ్. ఓల్డర్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. షబ్నం అంటే ఏంది? ఒక పర్సన్ పేరు. ఈజ్ అతనేంది? 3 years 3 సంవత్సరాలు. ఓల్డర్ అంటే జనరల్గా మనకంటే పెద్దవాళ్ళని ఓల్డర్ అంటాం. మనకంటే పెద్ద వయసు వాళ్ళని ఓల్డర్ అంటాం. దాన్ అబ్తాబ్ అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళలో పెద్దవాళ్ళు ఎవరు? షబ్నం పెద్ద, అబ్తాబ్ పెద్ద. షబ్నం పెద్ద, అబ్తాబ్ కంటే షబ్నం పెద్ద. సో ఎంత పెద్ద? 3 years ఓల్డర్ అంటే 3 సంవత్సరాలు పెద్ద. సో షబ్నం ఏజ్ గ్రేటర్ దాన్ అబ్తాబ్. ఎస్, ఇక్కడ మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంది? షబ్నం ఈజ్ గ్రేటర్ దాన్ అబ్తాబ్. ఏజ్ అంతే కదా. ఓల్డర్ అంటే ఏంది? షబ్నం ఏజ్ గ్రేటర్ దాన్ అబ్తాబ్ ఏజ్. తర్వాత ఏమన్నాడు? తర్వాత ఏం చూద్దాం. అంటే దీని మీనింగ్ ఏంటి? సబ్తాబ్ ఏజ్ అనేది అబ్తాబ్ ఏజ్ కన్నా పెద్దది. సబ్తాబ్ ఏజ్ గ్రేటర్ దాన్ అబ్తాబ్ ఏజ్. నాకు తెలిసి మీకు గ్రేటర్, లెస్సర్లు, ఈక్వల్ అన్నీ మీకు నేర్చుకున్నారు కాబట్టి దాని బేస్ చేసి చెప్తున్నా. ఏదైనా సరే ఒక టాపిక్ నేర్చుకుంటున్నాము అంటే దానికి బేస్ ఎప్పుడు కూడా ప్రీవియస్ టాపిక్స్ అయి ఉండాలి. ప్రీవియస్ ఏం నేర్చుకున్నాము వాటిని అప్లై చేస్తూ మళ్ళీ చేయాలి. అప్పుడు రివైజ్ చేసినట్టు ఉంటుంది, వాటిని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది, చెప్పుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇది మనం ఇంపార్టెంట్ ఇక్కడ. సో షబ్నం ఈజ్ గ్రేటర్ దాన్ అబ్తాబ్ ఏజ్. ఇది గ్రేటర్ అంటే ఏంది? ఈక్వల్ ఎక్స్ప్రెషన్ కాదు. మనం ఏం చేస్తాం? గ్రేటర్ అనే ఎక్స్ప్రెషన్ పెట్టాం, కానీ గ్రేటర్ అనే దాన్ని బేస్ చేసుకుని రిలేషన్ రాసాం. ఇక్కడ రిలేషన్ ఏంటిది? సబ్తాబ్ ఏజ్కి అబ్తాబ్ ఏజ్ రిలేషన్. ఎలా రాసాం? గ్రేటర్ అని పెట్టి రాసాం. అంటే ఈ సబ్తాబ్ ఏజ్ అనేది అబ్తాబ్ కంటే ఎక్కువ అని గ్రేటర్ అని చెప్పాం. నాకు గ్రేటర్తో కాదు, ఈక్వల్ ఎక్స్ప్రెషన్తో కావాలి. ఏం కావాలి? ఈక్వల్ పెట్టి చేయాలి. అంటే ఏంది? ఈ గ్రేటర్ ప్లస్లో ఈక్వల్ రావాలి. ఈక్వల్ అంటే మీనింగ్ ఏంది? లెఫ్ట్ సైడ్ అంటే సబ్తాబ్ ఏజ్ అనేది ఎంత ఉందో దానికి వచ్చి ఈక్వల్ పెట్టినప్పుడు ఈ రైట్ సైడ్ ఇది ఏదో ఉంది అబ్తాబ్ ఏజ్, ఈ సైడ్కి ఈక్వల్ చేయాలి. కానీ డైరెక్ట్ ఓవర్ జస్ట్ సబ్తాబ్ ఏజ్ ఈక్వల్ టు అబ్తాబ్ ఏజ్ అని రాయొచ్చా?
రాయకూడదు. ఆల్రెడీ పైన రాసాం, సబ్త్ ఆఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ అప్త్ ఆఫ్ ఏజ్ అని చెప్పేసి పైన రాసాం. అంటే మీనింగ్ ఇది ఇక్కడ గ్రేటర్ మెన్షన్ చేసినప్పుడు కింద ఈక్వల్ అనేది ఈ రెండింటికి కలిపి చెప్పకూడదు. సబ్త్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు అప్త్ ఆఫ్ ఏజ్ అని చెప్పకూడదు. కానీ ఎలా రాయాలి? ఈక్వల్ రాయాలంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏమవుతుంది, ఈ అనుకున్నవన్నీ మారుతాయి. సరే, ఇటు సైడ్ చూద్దాం. సబ్త్ ఆఫ్ ఏజ్, సప్నం ఏజ్, ఇది మారలేదు, మనం ఏం మార్చంలా, అంటే సేమ్ అలానే పెట్టాం. కానీ ఈక్వల్ పెట్టాం కాబట్టి ఇటు పక్క ఏం కావాలి, అప్తా పేజ్ అనేది సేమ్ అదే రాయకూడదు. ఓకేనా? ఏమవుతుంది, ఈక్వల్ పెట్టినప్పుడు ఇక్కడ మారిపోవాలి. ఎంత మారాలి? ఇచ్చిన దాన్ని బట్టి. మనకేమి ఇచ్చారు, సప్నం ఏజ్ 3 years ఓల్డర్ దాన్, 3 years ఓల్డర్ దాన్ అన్నాడు. అంటే ఏంది, అప్తాబ్ ఏజ్ కంటే 3 ఏళ్ళు పెద్ద అని. అంటే అప్తాబ్ ఏజ్కి ఏం చేయాలి, 3 ఏళ్ళు కలపాలి. సో ఇక్కడ అప్తాబ్ ఏజ్కి ఏం చేయాలి, 3 ఏళ్ళు కలపాలి. కలపడం అంటే మీనింగ్ ఏంది, యాడ్ చేయటం. దట్ ఈజ్ యాడ్ 3 విత్ అప్తాబ్ ఏజ్, యాడ్ 3 విత్ అప్తాబ్ ఏజ్. చూడండి, పైన సప్నం ఏజ్ గ్రేటర్ దాన్, గ్రేటర్ అన్నాం కాబట్టి సింపుల్ అప్తాబ్ ఏజ్ తీసుకుంటాం, సప్నం ఏజ్ తీసుకుంటాం, గ్రేటర్ పెట్టుకుంటాం. ఎప్పుడు కూడా అప్నం ఏజ్ ఇప్పుడు గ్రేటరే ఉంటుంది చెప్పుకున్న దాన్ని బట్టి. ఈక్వల్ పెట్టినప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ సైడు రైట్ సైడు రెండు కూడా ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఇటు పక్క కూడా అదే వాల్యూ ఉండాలి. సో సప్నం ఏజ్ ఎంత ఉందో అప్తాబ్ ఏజ్ +3 కూడా అదే వాల్యూ ఉంటుంది. అంటే ఇక్కడ పక్క 6 ఉంటే ఇటు పక్క కూడా 6 ఉండాలి, ఇటు పక్క 8 ఉంటే ఇటు పక్క కూడా 8 ఉండాలి, ఇటు పక్క 10 ఉంటే ఇటు పక్క కూడా 10 ఉండాలి. అర్థమైందా? అంటే సప్నం ఏజ్ 10 అయితే అప్తాబ్ ఏజ్ +3 కూడా 10 ఉండాలి. +3 రెండు కలిపి 10 ఉండాలి. అందుకే ఈక్వల్ పెట్టాం. సో సప్నం ఏజ్ ఈక్వల్ టు అప్తాబ్ ఏజ్ +3. ఓకే, బాగానే ఉంది. ఇది చూడండి ఎలా ఉంది, సప్నం ఏజ్ ఈక్వల్ టు అప్తాబ్ ఏజ్ +3. ఇంత పొడుగ్గా ఉంది, లాంగ్ లెందీగా ఉంది, ఎక్స్ప్రెషన్ లెందీగా ఉంది. ఇది చదవాలన్నా గుర్తుపెట్టుకోవాలన్నా లెందీగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతాం. కాబట్టి అంత రిస్క్ తీసుకోకుండా దానికి షార్ట్ ఫామ్ రాస్తాం. అంటే ఏంది, బటన్ తగ్గించడానికి ఈజీగా ఉండటం కోసం మ్యాథమెటిక్స్ షార్ట్ ఫామ్. అంటే సేమ్ వీటిని వాటికి రూపాంతరం మార్చుతాం. మనం కూడా మన పెద్ద పేర్లు అనుకోండి, ఇప్పుడు నా పేరు బెజవాడ శివప్రసాద్, ఓకేనా? అందరూ బెజవాడ శివప్రసాద్ అని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం చేస్తారు, బిఎస్పి అంటాం. ఇప్పుడు మన సినిమాల్లో కూడా ఓజీ అంటాం. అక్కడ ఓజీ పేరు ఏంది, ఓజస్ గంభీర. ఆ పేరుని పెద్ద పేరుని చదవాలంటే ఇబ్బంది పడతాం. ఏం చేస్తాం, సింపుల్ షార్ట్ ఫామ్గా ఓజీ అంటాం. సేమ్ అలాగే మన యొక్క పెద్ద పేర్లని పొద్దుగులు చదవడం ఇబ్బంది పడుతున్నాం కదా, షార్ట్ ఫామ్గా ఎడ తగ్గించుకుంటామో వాటిని ముద్దు పేర్లు అంటాం. అలాగే వీటిలో కూడా మ్యాథమెటిక్స్లో కూడా సింపుల్గా వాటిని ఏం చేస్తాం, షార్ట్ ఫామ్ రాసుకొని ఎక్స్ప్రెషన్స్ వాటిని ఈక్వల్గా రాస్తాం. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనకి చదవడానికి ఈజీగా ఉంటుంది, చేయడానికి అనాలిసిస్ చేయడానికి ఈజీగా ఉంటుంది, చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, సప్నం ఏజ్ ఇక సింపుల్గా ఎస్ అని రాసుకుందాం. దీన్ని ఏం చేద్దాం, ఎస్. దీనికి టోటల్గా మొత్తం కలిపి పేరు పెట్టాం, ఎస్ అని. సప్నమేష్ అనగానే అంతవరకు ఎస్ అన్నాం. అంతే. ఈజ్ ఈక్వల్ టు అప్తాబ్ ఏజ్ ఏమంటాం, ఏ అనుకుందాం. ఏంటో ఏ. చూడండి, టెక్స్ట్ బుక్లో మీకు లెటర్స్ వచ్చేసరికి స్మాల్ ఏ స్మాల్ ఎస్ ఇచ్చారు. నేనేమో మీకు క్యాపిటల్ పెట్టింది, ఏదైనా అనుకోండి. అంటే ఏంది, ఇక్కడ ఏ లెటర్స్ పెట్టిన మీనింగ్ కాదు, చేయాల్సిన వర్క్ ఇంపార్టెంట్. సో ఇది A+3 ఇంపార్టెంట్. మీరు ఎస్ఈజీ కూడా A+3 వేరియబుల్ నేమ్స్ ఎలా ఉండొచ్చు,
సప్నం ఏజ్ ఎస్ పెట్టా కాదు, ఎస్ఏ అని పెట్టుకో. సప్నం ఎస్ ఏజ్ ఏ, ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు అప్తాప్ ఏజ్ ఏఏ, అర్థమైందా? ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఏ ప్లస్ 3 అలాగైనా రాసుకోండి. అర్థమైందా? అది ఏంది నేమ్స్, షార్ట్ ఫామ్స్, నొటేషన్స్, ఓకేనా? అది అంతే తప్ప ఏం లేదు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3. మీ టెక్స్ట్ బుక్లో సరికి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 3. షార్ట్ ఫామ్ స్మాల్ లెటర్స్ ఇచ్చారు, స్మాల్ లెటర్స్ పెట్టుకోండి, క్యాపిటల్ లెటర్స్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఇక్కడ మనం వాటికి రాసాం. ఇట్లా రాసే వాటిని ఏమంటా అంటే ఎక్స్ప్రెషన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెటర్స్ అండ్ నెంబర్స్. లెటర్స్ లెటర్స్ అండ్ నెంబర్స్. ఈ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్రెషన్స్ ఏమంటాం, లేదు ఇదైనా సరే ఏమంటాం, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఏమంటాం? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఇది గుర్తుపెట్టుకోండమ్మా, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్, ఓకేనా? మ్యాథమెటికల్ expressions expressed by using letters and numbers called algebraic expression. ఇప్పుడు చూడండి, సింపుల్గా వీటిలో జనరల్గా ఈ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ పెట్టిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఈ ఎస్ అనే దాన్ని ఏమంటే ఈక్వల్కి ఇటు వైపు ఉంది కాబట్టి దాన్ని మనం చెయ్యి ఎలా ఏ చెయ్యి వైపు ఉంది, లెఫ్ట్ ఆర్మ్కి ఉంది కానీ దీన్ని ఏమంటాం, లెఫ్ట్ సైడ్ అంటాం. ఇట్నే ఇది ఎటువైపు ఉంది, రైట్ ఆర్మ్ వైపు ఉంది. అంటే ఏంది, ఏ ప్లస్ 3 రైట్ సైడ్ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ దాన్ని ఏమో కనుక్కోవాల్సిన దాన్ని గురించి రాస్తాం, అంటే అవుట్పుట్ అంటాం. ఏమంటాం? అవుట్పుట్, మనం కనుక్కోవాల్సిన దాన్ని. ఏ అంటే ఏంది, రైట్ సైడ్ ఉంది, దీన్ని ఏమంటాం, ఇన్పుట్ అంటాం. అంటే మనం దాన్ని అప్లై చేస్తాం ఇన్పుట్గా, అంటే మనం ఇస్తాం ఫలానా ఏ ఇంత ఇస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న ఎస్ ఎంత, అలాగా. అంటే ఏ అనేది మన ఇష్టం, డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు, ఏ 10 ఇవ్వచ్చు, ఏ 4 ఇవ్వచ్చు. అంటే ఏంది, ఏజ్ అనేది మనం కూడా 5 ఏళ్ళ పెట్ట, 10 ఏళ్ళ పెట్ట, 15 ఏళ్ళ పెట్టను. మన బ్రదర్తో మనం కంపేర్ చేసినప్పుడు, నీ బ్రదర్ ఉన్నాడా, ఎంత వయసు, 5 ఏళ్ళు పెద్ద అంటే నువ్వు 5 ఏళ్ళ వయసు నీ బ్రదర్ వయసు ఎంత, అలాగే నువ్వు 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నీ బ్రదర్ వయసు ఎంత ఉండేది, ఇప్పుడు నీకు 15 ఏళ్ళ వయసు కదా, ఇప్పుడు నీ బ్రదర్ వయసు ఎంత, ఎలాగా. అప్పుడేమవుతుంది, సింపుల్గా 5 ఏళ్ళు పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా 3 years. ఏ అబ్తాబ్ ఏజ్ 3 years అనుకోండి, సప్నం ఏజ్ అవుతుంది 6 years అవుతుంది, అంతే కదా. 3 + 3 ఏమవుతుంది, 3 + 3, ఓకేనా. ఏ అనేది 3 అయితే ఎస్ ఏమవుతుంది, ఏ ప్లస్లో 3 పెట్టి +3 ఈజ్ ఈక్వల్ టు 6, అంటే ఎస్ ఏమవుతుంది, 6 అవుతుంది. అలా కాకుండా ఏ అనేది 10 అనుకోండి, అప్పుడు ఎస్ ఏమవుతుంది, 10 + 3 ఈజ్ ఈక్వల్ టు 13. అంటే ఏ అనేది డిఫరెంట్ వాల్యూస్, ఏ అనేది మనం డిఫరెంట్ వాల్యూస్. సపోజ్ ఏ అనేది 13 అనుకోండి, ఎస్ ఏమవుతుంది, 13 + 3 16, అలాగా. అట్లాగే ఏ ఈజ్ ఈక్వల్ 23 అనుకోండి, ఎస్ ఏమవుతుంది, ఏ ప్లస్లో 23 ప్లస్ ఉన్న వాల్యూ 3 దట్ ఈజ్ 26. ఇలాగ ఏమవుతుంది, ఏ మారే కొంది ఎస్ కూడా మారిపోతుంది, ఓకేనా. సో ఈ విధంగా ఏం చేస్తున్నాం, ఈ చూడండి, సప్నం ఈజ్ ఈక్వల్ టు అప్తాబ్ ఈజ్ +3. ఇలా పొడుగ్గా ఉన్న ఎక్స్ప్రెషన్ని ఏం చేస్తాం, షార్ట్ ఫామ్గా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ +3. ఎస్ ఏమో సప్నం ఏజ్, ఏ ఏమో అప్తాబ్ ఏజ్. అది అర్థమైంది కదా. చూడండి ఇక్కడ అప్తాబ్ ఏజ్ డిఫరెంట్ ఏజెస్, 4 వేసినప్పుడు సప్నం ఏజ్ ఎంత ఉంది, 4 + 3 అంటే ఎంత, 7. అప్తాబ్ ఏజ్ 10 ఉన్నప్పుడు 10 + 3.
అప్ తో 23 ఉన్నప్పుడు 23 + 3. క్వశ్చన్ మార్క్ అంటే మీనింగ్ ఏంది? ఎంత ఉంటే అంత. అంటే ఏ అంటే A+3 అర్థమైందా? అంటే ఏ వాల్యూ ఇక్కడ మారుతుంది. ఒకసారి 4, ఒకసారి 10, ఒకసారి 23 మార్చకుంది. ఎస్ వాల్యూ కూడా మారిపోతుంది. ఇక్కడ 7, 13, 26 అలా A+3 అనమాట. ఇన్ దిస్ వే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫస్ట్ టాపిక్. సో ఇక్కడ ఏం చెప్పాం? ఏ represent letters such as represent numbers are called letter numbers. Okay, mathematical expressions containing letters and numbers such as the expression called అంటే ఈ టైప్ ఆఫ్ A+3 ఈ టైప్ ఎక్స్ప్రెషన్ algebraic expressions. algebraic expressions. ఓకేనా? ఆర్ క్లియర్? ఓకే, వెరీ నైస్. ఇప్పుడు రివర్స్ చేద్దాం. ఇందాకేంది యంగర్, ఈసారి ఓల్డర్ని యంగర్ చేద్దాం. అంటే స్వప్నం అప్తాబ్ ఈస్ 3 years యంగర్ దాన్ స్వప్నం. అంటే ఈసారి స్వప్నం ఏజ్ ఇన్పుట్గా తీసుకుని అప్తాబ్ ఏజ్ కనుక్కోవాలి. ఇందాక అప్తాబ్ ఏజ్ తీసుకుని స్వప్నం ఏజ్ కనుక్కున్నాం. ఇప్పుడు అప్తాబ్ ఏజ్ని కనుక్కోవాలి సప్తాబ్ ఏజ్ని బేస్ చేసుకుని. అంటే ఏంది? అప్తాబ్ ఏజ్ ఈజ్ 3 years యంగర్ దాన్ అంటే మీనింగ్ ఏమవుతుంది? చిన్నాడు. అంటే అప్తాబ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు సప్తాబ్ ఏజ్ -3 అంటే ఏంది? అప్తాబ్ ఏజ్ లెస్ దాన్ స్వప్నం. అంటే ఏ ఈజ్ లెస్ దాన్ ఎస్. దట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు S-3. ఎంత చిన్న? 3 years కదా S-3. దిస్ అదర్ ఎక్స్ప్రెషన్. ఈసారి ఇన్పుట్ ఏంటిది? ఎస్ ఈజ్ ఇన్పుట్. డిఫరెంట్ వాల్యూస్ అప్లై చేస్తాం. ఇప్పుడు S5 అయితే A2, A10 అయితే S10 అయితే A7, S15 అయితే A12. అంతే కదా? 15 - 3 12, 10 - 3 7, 5 - 3 2 అలాగా మారిపోతుంది. యంగర్, ఏ ఈజ్ యంగర్ దాన్ స్వప్నం. ఇన్ దిస్ వే ఎక్స్ప్రెసింగ్ mathematical expression in terms of letters and numbers. ఓన్లీ ప్లస్లు మైనస్లేనా? ఇంకేమైనా వేరే ఎక్స్ప్రెషన్స్ చెప్పుకోవచ్చా? ఇంటి మల్టిప్లికేషన్ చెప్పుకోవచ్చా? ఎక్స్ప్రెషన్స్ బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఏమిచ్చాడు? ఏ పార్థివ్ మేకింగ్ మ్యాజిక్ ప్యాటర్న్స్. ఈ రిపీటెడ్లీ ప్లేసెస్ ఎల్ షేప్ సింబల్స్. చూడండి ఇక్కడ ఇది ఒక మ్యాస్టిక్, ఇది ఒక మ్యాస్టిక్. ఈ షేప్ ఏంటిది? ఈ ఎల్ షేప్ అనమాట. ఈ ఎల్స్ లాపిటెడ్. అలాగైంది ఏం 1 2 ఎల్స్. ప్రతి ఎల్కి ఎన్ని కావాలి? 2 మ్యాస్టిక్స్. ఇక్కడ 2 2 4. ఇది ఇంకో 1 2 3 ఎల్స్, 4 ఎల్స్, 5 ఎల్స్. ప్రతి ఎల్కి ఎన్ని కావాలి? 2 మ్యాస్టిక్స్ కావాలి. 2 ఎల్కి అయితే 2 × 2 కావాలి. 3కి అయితే 3 × 2 కావాలి. సపోజ్ n తీసుకుంటే n × 2 కావాలి. అంటే n అంటే ఏంది? నెంబర్ ఆఫ్ ఎల్స్. ఏం చేద్దాం? నెంబర్ ఆఫ్ ఎల్స్. ఎల్ షేప్ అనమాట. ఎన్ని ఎల్స్ కావాలి? 1 ఎల్కి ఎన్ని ఉంటాయి? 1 ఎల్ కంటైన్ 2 మ్యాచ్ స్టిక్స్. ప్రతి ఎల్కి 2 ఉంటాయి. ఎన్ని ఎల్స్ ఉన్నాయి? n ఉన్నాయి. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్, అగ్గిపుల్లలు. మ్యాచ్ స్టిక్స్ అంటే అగ్గిపుల్లలు ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని చెప్పాలి? ఏం చేయాలి? ఎన్ని ఎల్ కావాలో అన్ని ఎల్ ఇంటూ ప్రతి దానికి ఎన్ని కావాలి? 2 కాబట్టి n × 2 అని చెప్పుకోవాలి. సపోజ్ మనం 5 ఎల్స్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 5 ఎల్స్ అంటే 5 × 2 10 మ్యాస్టిక్స్ కావాలి.
సో 10 ఎల్స్ అయితే ఇదేంటంటే ఎంప్లాయీస్ అర్థం. అదే 10 ఇంటూ 2 20 మ్యాస్టిక్స్ కావాలి. ఈ విధంగా చేయాలి. సో ఇదొక ఎక్స్ప్రెషన్. n ఇంటూ 2 అనేది ఒక ఎక్స్ప్రెషన్. దీనికి ఒక సమ్ p అని పెట్టుకోనుకో, నెంబర్ ఆఫ్ మ్యాస్టిక్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2 మ్యాస్టిక్స్. అది ఓకేనా? దట్స్ సో next we see the some more examples in the some other class. Thank you.